హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు, నాకు లైక్ కొడుతున్న ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కానీ వీడియో చూస్తూ ఉన్నారు, కానీ వీడియో చూసిన వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ చూస్తూ ఉన్నారు. వెంటనే ఎవరెవరు చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు చూసిన ఫలితం ఉంటుంది. అబ్బా, నేను చెప్తా ఉన్నది అదే. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఒకవేళ మీకు లైక్ తెలియక ఇస్తలేరో, మీకు తెలిసిండి ఈమెకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నా, వీడియో అయితే చూస్తూ ఉన్నారు కదా, మా ఇంట్లో ఏం జరుగుతుందో నేనైతే ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను కదా, అదైతే చూస్తూ ఉన్నారు కదండి. అది చూసినప్పుడు ఇది చూసినాం కదా, మనం ఎందుకు అట్టికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. ఈరోజు వీడియోకైనా కనీసం నేను అనుకుంటా ఉన్నాను కొడతారని. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అది నిన్న ఈవినింగ్ అనమాట ఛాయ్ తాగింది. ఇక్కడ నుండి అయితే ఇంకా ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంకా ఫ్రైడే కదా, ఇంకా అక్కడ వచ్చి ఇల్లు అయితే చిమ్మేసిన. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు అయితే చిమ్మేసి ఇల్లు మాప్ పెట్టేసి తర్వాత అయితే ప్లేట్లు బాటిల్ అయితే కడుగుతున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక సైడ్ అయితే పాలైతే పెట్టేసిన, అది పాలు మరిగేంతగా ఈ ప్లేట్లు అయితే క్లీన్ చేసేస్తాను. నైట్ అయితే చాలా ఉబ్బరిస్తుంది, అసలు నిద్ర పడట్లే. టోనీ లేచిండు, ఫ్రెష్ అప్ అయ్యింది. ఇంకా స్వీట్ అయితే ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఇంకా స్వీట్ లేవలేదు. ఇంకా ఆలేసా కదా, మెల్లగా లేసేది. ఇవన్నీ కడిగి పెట్టేస్తే ఇంకా వంట చేయాలి. టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయలేదు. ఫాస్ట్ పాలు పెట్టిన, పాలు మరుగుతాయని. గిన్నెలు కూడా పెద్ద ప్రాసెస్, గిన్నెలు బట్టలు. పాలైతే పెట్టేయడం, గిన్నెలు కడగడం అయిపోయింది. చాయ్ అయితే పెట్టుకోవాలి. పిల్లల కోసం పాలు తీసేసి చాయ్ పెట్టుకోవాలి. అసలు ఎండాకాలం అన్నమే తిరుగుతుంది. నైట్ పెట్టిన అన్నం మొత్తం అట్లే ఉంది, అస్సలు తిరుగుద్ది అయితే లేదు. ఘోరంగా అంటే ఘోరంగా ఎండలు. ఇంకా అక్కడైతే అవన్నీ క్లీన్ చేసుకున్నాక కిచెన్లో క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత పాలు పెట్టేసాను, పిల్లల కోసం పాలు అయితే తీసాను అనమాట. ఇంకా లేవలేదండి స్వీట్ అయితే. ఇంకా టోనీ లేచిండు, నేను లేచిన, మా ఆయన లేచిండు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా స్వీట్ ఒక్కటి లేవలేదనమాట. ఇంకా పడుకొని ఆల్లేసి కదా అని చెప్పేసి ఆమెను అయితే పడుకొని ఇచ్చినట్టునే. తర్వాత వచ్చేసి ఇంకా నేను టోనీకి అయితే పాలు అయితే పోస్తున్నాను అనమాట. పాలు పోసేసి బిస్కెట్ అయితే ఇచ్చేసిన. ఇంకా బిస్కెట్ ఇచ్చిన, పాలల్లో వేసుకొని తింటూ ఉన్నాడు. ఇంకా అలాగే నేను కూడా టోనీకి పాలు పోసి బిస్కెట్ ఇచ్చేసి ఇంకా నేను కూడా చాయ్ అయితే పోసుకున్నాను అనమాట. అండ్ చాయ్ అయితే పోసుకొని ఇంకా
బిస్కెట్ ఇచ్చిండనమాట టోనీ. మమ్మీ తీసుకో అని ఒక బిస్కెట్ అయితే ఇచ్చిండండి. ఇంకా అదైతే ఛాయ్లో వేసుకుందనమాట. ఇంకా అది వేసేసుకొని ఇంకా స్వీట్ కూడా ఇస్తుంది మళ్ళీ లేవగానే. మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకోలేదని అల్లరి చేస్తుంది. ఇంకా ఆమె వంతుకు వచ్చిన బిస్కెట్లకి వెళ్ళి ఒకటి తీసుకున్నా. ఇంకా తీసుకొని అయితే ఇంకా నేనైతే ఇంకా ఒక బిస్కెట్ అయితే తీసుకున్నా. స్వీట్ది ఒకటి టోనీది ఒకటి అయితే తీసుకున్నా. ఇంకా స్వీట్ అయితే లేవ్వలేదు. ఇంకా ఆమెకు స్వీట్ తీసి పక్కకు పెట్టేసిన అనమాట. టోనీ అయితే టోనీకి ఇచ్చేసిన అనమాట. ఇంకా నేనైతే చాయ్ తాగుతున్నా. టోనీ వచ్చేసి పాలల్లో వేసుకొని తింటా ఉన్నాడు. నేను టోనీకి తెలియదండి వీడియో తీసేది. ఇంకా అక్కడైతే ఇంకా కొన్ని బిస్కెట్ పాలల్లో వేసుకున్నాడు. పాలల్లో వేసుకొని కొన్ని బిస్కెట్లు అయితే తింటా ఉన్నాడు. ఇంకెట్టెట్లునో ఎటేటో చూస్తూ ఉన్నాడు. వీడియో తీసేది తెలియదు. చూడండి ఇగో చెమటలు. నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. టైం వచ్చేసి 8:40 అవుతుంది. మార్నింగ్ 8:40 అవుతుంది. ఇంకా చూడండి ఇగో ఎలా ఉబ్బరిస్తుందో. ఫ్యాన్ సౌండ్ వస్తుందని ఫ్యాన్ వేయలేదు నేను. అందుకని చెప్పేసి చూడండి మొత్తం చెమటలేవో మీకు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపిస్తలేవు. అమ్మో ఘోరంగా అంటే ఘోరంగా ఉబ్బరిస్తుంది. నేను ఇక్కడ కుంకుమ పెడతా కదా, ఈ కుంకుమ మధ్యాహ్నం ఫ్యాన్ ఆఫ్ చేస్తేనే ఇలా ఉబ్బరిస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే మాత్రం చల్లగానే ఉంది. కాకపోతే నైటే కొద్దిగా ఫ్యాన్ మంచిగానే గాడ్పు వస్తుంది కానీ మొత్తం చెమట అయిపోతాను అసలు. ఘోరంగా అంటే ఘోరంగా. అయినా కొద్దిగా చల్లగానే ఉంది. మా ఇంట్లోనైతే చల్లగానే ఉంది. కాకపోతే ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం ఉండలేమండి అస్సలే. ఫ్యాన్ డైలీ తిరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ నైట్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఫ్యాన్ ఉంటే చల్లగా ఉన్నది రూము, అందులో అయినా ఇందులో అయినా. కానీ కాకపోతే ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా వీడియో చూసారు కదా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. మన వీడియోని అయితే ప్లీజ్ లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్ అనేది ఇలా ఉంటుంది, ఓకేనా? లైక్ కొట్టండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.